Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video. I know you guys must be excited ఎందుకంటే దుబాయ్లో ఏం తీసుకున్నాను ఏంటి అనేది అస్సలు షేర్ చేయలేదు. అండ్ ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత నేను షూట్ చేస్తున్న ఫస్ట్ వీడియో ఇదనమాట. సో నేను కూడా ఎగ్జైటెడే ఉన్నాను. యాక్చువల్లీ నేను అనుకున్నన్ని ఎక్కువ ఏం తీసుకోలేదు. చాలా మెంబర్స్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేయండి డెఫినెట్గా అని చెప్పారు. డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు అక్కడ షాపింగ్ బెటరా ఇక్కడ బెటరా, లేదంటే అక్కడ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఈ హాల్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను, ఇంక్లూడింగ్ ప్రైజెస్, సో దట్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ చాలా రోజుల తర్వాత ఇంట్లో 10 days గ్యాప్ వచ్చింది కదా, కొంచెం రీసౌండ్ వస్తుంది. హౌస్ అంతా కొంచెం ఖాళీ అయిపోయింది, ఎవరు లేరనమాట. మమ్మీ బయట పని చేసుకుంటోంది, డాడీ ఏమో పడుకున్నారు. సో ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టేసి ఇక్కడ ఏమేమి తీసుకున్నాను, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. బికాజ్ లుక్ అట్ దిస్ మెస్. ఇక్కడ అంతా ఇట్లా పెట్టేశాను అండ్ ఇక్కడ పెట్టేశాను. హాల్ వీడియో ఒక వ్లాగ్ వీడియో లాగా అయిపోతుందేమో, బట్ ఐ నో యూ గైస్ విల్ వాచ్ ఇట్. మీలో కొంతమందికి యూజ్ అయినా కూడా ఐ విల్ బీ రియలీ హ్యాపీ. సో ఫస్ట్ ఎక్కడ నుండి, నా షాపింగ్ దగ్గర నుండే నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆర్ దీస్ సన్ గ్లాసెస్. ర్యాండమ్గా వెళ్ళిపోతాను అనమాట, ఇదే తీసుకోవాలి అని ఏం లేదు. దీంట్లో అన్నీ కవర్ అయి ఉన్నాయి, లైక్ సన్ గ్లాసెస్, బ్యాగ్స్, తర్వాత హోమ్ డెకోర్, మోస్ట్లీ అన్నీ కావాల్సినవే తెచ్చుకున్నాను. ఎక్సెస్ షాపింగ్ ఏం తీసుకోలేదు. సో నేను సన్ గ్లాసెస్ ఎప్పుడు ఇంత కాస్ట్ పెడతానని అనుకోలేదన్నమాట. నేను మహా అంటే సన్ గ్లాసెస్కి పెట్టింది 3-4 వేలు, లేదంటే 5,000 అంతే. సో దీస్ ఆర్ ఫ్రమ్ క్యారోలినా హెర్రరే. నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. చూడంగానే నేను చాలా చూశాను అక్కడ. మీరు అక్కడ చేసిన షాపింగ్ బ్లాగ్ చూసారు కదా. అంటే ఇక్కడ అవుట్లెట్కి వెళ్ళాము. అవుట్లెట్ మాల్కి వెళ్ళినప్పుడు చాలా ఆఫర్సే రన్ అయ్యాయి, కానీ నాకు మరీ అంత ఆఫర్స్ ఎక్కువ కనిపించలేదు. గూచి చూసాను, తర్వాత ఇలా చాలా బ్రాండ్స్ చూసాను. ఫైనలీ ఐ వెంట్ అహెడ్ అండ్ బాట్ దిస్. లాస్ట్ మూమెంట్లో ఇంక ఎగ్జిట్ అవుదాం అనుకునేటప్పుడు నేను ఇవి చూసి చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ ఇవి 25% ఆఫ్లో ఉన్నాయి. నాకు ఇది పడింది ఇండియన్ రూపీస్ ప్రకారం అయితే 15,000 పడింది అనమాట గ్లాసెస్. సో దీస్ ఆర్ ద గ్లాసెస్. అండ్ అక్కడ ఏంటంటే మనము ప్రతిసారి బిల్ తీసుకొని దాని వెనకాల స్టిక్కర్ వేయించుకోండి, సో దట్ మనకు రీఫండ్ వస్తుంది అనమాట. ట్యాక్స్ రీఫండ్ 5% ఉంటుంది కదా, అది మనం ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. కానీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు క్యాష్ ఇవ్వరు మనకు, ముందులాగా డైరెక్ట్ అకౌంట్కే వేసేస్తారంట. సో దీస్ ఆర్ ఫర్ 15,000. సో కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు, కొంతమంది 15,000 పర్లేదు పెట్టచ్చు అనిపించచ్చు, కానీ నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. సో ఇదంతా కొంచెంగా సేవింగ్ చేసుకొని నేను కొనుక్కున్నవి. ఇవంతా ఒక 2-3 months అట్లా సేవ్ చేసుకొని పెట్టుకొని, ఓకే ఇప్పుడు నేను షాపింగ్ చేయాలి అని డిసైడ్ అయి తీసుకున్నవి. మా డాడీకి యాక్చువల్లీ సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం, సో అందుకే ఇవి తీసుకున్నాను. ఈ వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తున్నాను బికాజ్ నైట్ అంతా కొంచెం నిద్ర లేదనమాట. ఆ ఎనర్జీ ఫీలింగ్ ఇంకా రావట్లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కాస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో డైలీ వేర్కి ఇంత మంచిగా పెట్టుకోవాలనిపించదు నాకే, నేను అన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో డైలీ వేర్కి ఒక 6-7,000లో మంచిది తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో దీని మీద వచ్చేసి ఇట్లా అంటే ఈ రెండు కొంచెం సిమిలర్గా, నాకు ఇట్లాంటి ప్యాటర్న్ ఇష్టం. కాకపోతే దీంట్లో కొంచెం పర్పుల్ టోన్స్ ఉన్నాయి. ఇది నేను ఆల్డోలో తీసుకున్నాను అనమాట. నాకు తెలిసి ఆల్డోలో నేను చేసినంత షాపింగ్ ఎక్కడ చేయలేదు అనుకుంటా, మోస్ట్లీ ఆల్డోనే ఉన్నాయి ఇక్కడ. సో ఆల్డో వచ్చేసి ఇండియా ప్రైస్కి అండ్ అక్కడ దుబాయ్ ప్రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఆఫర్స్ అయితే మంచిగా ఇండియాలో కంటే చాలా మంచిగా రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ ఇన్కేస్ ఆల్డో తీసుకోవాలనుకుంటే. మోడల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే డిజైన్స్, తర్వాత ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించాయి. సో దీస్ ఆర్ అదర్ సన్ గ్లాసెస్. నేను ఇంకా మంచి హెయిర్ స్టైల్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇదైతే క్యారోలినాది నేను పెట్టుకున్నాను అక్కడ దుబాయ్లో. చాలా మెంబర్స్ అడిగారు లింక్ ఇవ్వండి అని. ఐ డోంట్ నో దీంట్లో ఎన్ని వాటికి ఇక్కడ దొరికితే డెఫినెట్లీ నేను లింక్స్ అన్ని ప్రైస్తో పాటు నేను కింద మెన్షన్ చేసి ఉంటాను. సో క్యారోలినా వచ్చేసి 15K పడ్డాయి అండ్ ఇది అరౌండ్ ఒక 6K. నాకు ప్రైజెస్ ఎగ్జాక్ట్లీ గుర్తు లేకపోయినా ఒక 500 to 1,000 రూపీస్ కొంచెం అటు ఇటు నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై అర్మానీ వాచ్. నేను ఇక్కడ షాపింగ్ చేసిన దాంట్లో నాకు బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది దీనే అనమాట. లైక్ వన్ షాట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను ఇదైతే. సో దిస్ ఈజ్ ద వన్ అర్మానీ వాచ్. ఇది తీసుకోవాలా ఎంకే తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్ ఉండింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంకే మనకి ఇక్కడ ఇండియాలోనే డిస్కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి దుబాయ్లో కంపేర్ చేస్తే. మేబీ నేను రాంగ్ కూడా అయి ఉండొచ్చు, కానీ నేను చూసినంత వరకు, నాకు కనిపించినంత వరకు ఎంకే ఎక్కడెక్కడ పెట్టినా కూడా అక్కడ ఉన్న వాటిలో హై ఎండ్వే పెట్టారనమాట. లైక్ ఒక 20,000 నుండి 40,000 వరకు ఉన్నవి. మన దగ్గర ఏంటంటే 20-25,000 ఉన్నవి 16,000కి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో టాటా షీక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లగ్జరీవి చాలా బాగుంటాయి. సో ఆ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటే అజిత్ ఏమన్నాడంటే ఎంకే మనకి ఇండియాలో అయినా ఆఫర్స్కి దొరుకుతుంది అని చెప్పేసి. అర్మానీ కూడా దొరుకుతుంది. సో నేను దీనికి పెట్టిన ప్రైస్ వచ్చేసి 31,500 పడింది. ఎగ్జాక్ట్గా గుర్తుందనమాట నాకు ఇది 31,500. మళ్ళీ ఏదో ఎక్స్ట్రా ట్యాక్స్ అంటే అది మనకు రీఫండ్ అవుతుంది కాబట్టి నో వరీస్.
సో దిస్ ఈస్ ద వాచ్. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఎంత స్లీక్ ఉందంటే నేను ఇప్పటి వరకు ఫాజిల్ వాచ్ అండ్ యాపిల్ వాచ్ తప్ప ఇంకేం వాడలేదన్నమాట. యూజువల్గా కూడా నేను ఎక్కువ యాపిల్ వాచ్ వేసుకుంటూ ఉంటాను. అండ్ యాపిల్ ప్రోడక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పుంటాను వ్లాగ్స్లో. 10 days ముందు ప్రీ ఆర్డర్ ఇస్తే తప్ప మనకు యాపిల్ ప్రోడక్ట్స్ ఏవి మన చేతిలోకి రావు. అట్లీస్ట్ దుబాయ్ మాల్లో డ్యూటీ ఫ్రీలో ఏమో నాకు తెలియదండి. సో ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నేను వేసుకుంటాను, ఇది వేసుకోవాలని చెప్పేసి నేను చేయి ఖాళీగా పెట్టుకున్నాను. నాకు భలే నచ్చింది. అంటే ఆయన చెప్పారనమాట ఇది కొంచెం ఆటోమేటెడ్ ఇది ఉంటుంది ఈ వెనకల ఇదంతా అని చెప్పేసి. సో కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎంకే తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పేసి. ప్రైస్ డిఫరెన్స్ రెండింటికి 10 to 12K ఉన్నట్టుంది. సో అజిత్ వచ్చేసి తీసుకుంటే మంచిదే తీసుకో, బాగా నచ్చిందే తీసుకో, 10-15,000కి ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, సో ఓకే ఐ విల్ గో హెడ్ విత్ అర్మానీ అనుకొని ఇది తీసుకున్నాను అనమాట. ఇట్లా కనిపిస్తుంది. ఇది రెగ్యులర్గా వేసుకోవడానికి కాదు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే స్పెషల్ అకేషన్స్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్. అన్ని కేటగిరీస్లో నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ ఇంకొక వాచ్ తీసుకుందామని ఉండే అనమాట నాకు, కొంచెం బేసిక్ది డైలీ వేర్కి వేసుకోవడానికి. ఇది డైలీ వేర్కి అయితే వేసుకోవాలనుకోవట్లేదు. సో ఒక 7,000 to 10,000 మధ్యలో ఒక వాచ్ తీసుకుందాం అనుకున్నా కానీ అది కుదరలేదు అనమాట. నాకు పెద్దగా మోడల్స్ ఏం నచ్చలేదు. సో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే, ఈ హ్యాండ్ బ్యాగ్ ఆల్రెడీ ఇన్స్టా పోస్ట్లో చూసుంటారు మీరు, అండ్ కొన్ని వ్లాగ్స్లో అక్కడక్కడ కనిపించుంటుంది. అక్కడే వాడేసాను, నాకు తొందర ఎక్కువ కదా, కొత్తవి చూస్తే ఆగలేమన్నమాట మనము. దిస్ ఈజ్ ఆల్డో బ్యాగ్. ఇది నేను వితౌట్ డిస్కౌంట్ న్యూ అరైవల్స్ అని చెప్తే తీసేసుకున్నాను అనమాట. నాకు తెలిసి ఇది ఇండియాలో కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ ఎంత ఉందో తెలియదు కానీ ఇండియన్ రూపీస్లో ఇది నాకు పడింది అయితే 7,000 పడింది. 7,000 ఈజ్ ఎ ప్రిటీ డీసెంట్ డీల్. యాక్చువల్లీ నేను కోచ్ కానీ లేదంటే ఇంకొకటి ఏదో బ్రాండ్ తీసుకుందాం అనుకున్నాను, ఎంకేనే తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు వాటన్నిటికంటే ఈ డిజైన్ బాగా నచ్చింది అనమాట. కోచ్ అయితే అరౌండ్ ఒక 30-40,000 ఉన్నాయి కానీ నాకు మోడల్స్ పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. అండ్ కోచ్ ప్రైస్ నేను కంపేర్ చేసి చూస్తే దుబాయ్లోను ఇండియాలోను ఒకటే ఉంది. సో అట్లా సేమ్ ప్రైజెస్ ఉన్నవి నేను ఏవి తీసుకోలేదు. బికాజ్ అక్కడ పెట్టే ప్రైస్ ఇక్కడ పెడితే ఇంకా డైరెక్ట్ అక్కడ నుండి మోసుకొచ్చే పని ఉండదు కదా అనుకున్నాను అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో లోపలంతా కొంచెం మంచిగా స్పేషియస్గా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక మధ్యలో సెంటర్ జిప్ ఇచ్చారు, ఇక్కడ జస్ట్ లిప్స్టిక్స్ అలాంటివి పెట్టుకోవడానికి సపరేట్ పార్టీషన్ ఇచ్చారు. చాలా చాలా స్లీక్ అండ్ సింపుల్ ఉంది. నేనైతే దీన్ని డైలీ వేర్కే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా ఈ హ్యాండిల్స్ ఇచ్చారనమాట, ఇట్లా స్లింగ్ లాగా ఇచ్చారు. కానీ నాకు ఇట్లా థిన్ స్లింగ్ ఉండడం కంటే కొంచెం బ్రాడ్ వస్తాయి చూడండి, అలాంటివి ఇంకా ఇష్టం. పర్లేదు, ఇట్స్ ఓకే, నేను స్ట్రాప్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే అని చెప్పేసి తీసుకున్నాను. సేమ్ ఇలాంటి డిజైన్ ఉన్నదే డాలీ ఒకటి తీసుకున్నాను అనమాట. డాలీకి ఇది చాలా బాగా నచ్చిందంట. ఇది అరౌండ్ 3,500 to 4,000 ఆ మిడిల్లో పడింది. ట్యాక్స్ అంతా మళ్ళీ ఇంకొక 1 weekలో రీఫండ్ చేస్తామన్నారనమాట ఎయిర్పోర్ట్లో. సో దిస్ ఇస్ ద బ్యాగ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా లింక్ అడిగారనమాట, డాలీది ఏదో వీడియోలో చూసి బ్లాగ్లో అడిగినట్టున్నారు. సో ఉంటే డెఫినెట్లీ ఇస్తాను. బేసిక్ బ్యాగ్ తనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదేంటంటే నేను ఏ ఉద్దేశంతో తీసుకున్నానంటే, డాలీ అయినా వాడుకోవచ్చు, జూలీ అయినా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇది కొన్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే అక్కడ అంతా డాలీనే వాడేసింది, దీన్ని బాగా వాడింది, చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది ఐటమ్స్ అన్ని. ఇది వచ్చేసి వైట్ అండ్ నాది వచ్చేసి ఇది స్టాండర్డ్ ఆల్డో బ్యాగ్ అనమాట. లైక్ ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి ఆల్డోలో. సో నేను ఇండియాది దొరికితే డెఫినెట్లీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, హైలీ రికమెండ్ అసలు. కానీ డిస్కౌంట్స్ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. నాలాంటి సిమిలర్ బ్యాగే ఇంకొకటి ఇది తీసుకున్నా అనమాట. సో ఒక్క నిమిషం చూపిస్తాగండి. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇది వాడలేదు అసలు. సో యా, ఇది ఇంకొక బ్యాగ్. నాది కొంచెం ఇది చిన్నగా ఉంది కదా, దీనికంటే కొంచెం పెద్దది అనమాట. ఇఫ్ ఇన్కేస్ బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. దీనికి ఇంకా ర్యాపింగ్ కూడా ఏం తెలియదు. ఐ డోంట్ నో ద ప్రైస్, నాకు ఎగ్జాక్ట్లీ ఇది గుర్తులేదు. ఇదైతే డిస్కౌంట్లోనే ఉన్నింది, లైక్ 30% ఆఫ్ అట్లా ఉన్నింది. ఒక 5,000 4,500 ఐ మీన్ 4,500 నుండి 5,000 లోపల పడింది అనమాట ఈ బ్యాగ్. నాకు చాలా మంచిగా ఉంది. ఇది ఇంకా ర్యాప్ ఏం తెలియదు, సేమ్ ప్యాటర్న్ లోపల దీనికి ఎలా చూపించానో సేమ్ అలాగే వచ్చాయన్నమాట. కొంచెం డిఫరెన్స్తో ఉంది. నాకు ఈ ప్యాటర్న్ నాకు చాలా నచ్చి ఇది ఇంకొకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. స్లింగ్ కూడా మనకు లోపలే ఇచ్చారు, తర్వాత కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. చాలా నచ్చింది నాకు ఇది. అండ్ నాకు తెలిసి బ్యాగ్స్ నేను అంతే అనుకుంటాను. జూలీ కోసం ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను నేను, ఆగండి చూపిస్తాను. ఎక్కువ ఏం తీసుకోలేదు, లైక్ ఇప్పుడు చూపించిన వాటిలో మేజర్ పార్ట్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, చూపించేశాను. సో దిస్ ఈస్ ద బ్యాక్ ప్యాక్ ఫర్ జూలీ. ప్రతిసారి లైట్ కలర్ లేదంటే బ్లాక్, బేజ్ ఇలాంటివే తీసుకుంటాం కదా. సో ఇది ఒకసారి ట్రై చేయాలనిపించింది, నాకైతే బాగా నచ్చింది. ఈవినింగ్ వస్తుందంట జూలీ, తనకి ఎలా అనిపిస్తుందో ఏంటో ఒకసారి చూడాలి. సారీ, నా కళ్ళు కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చాయి. ఈ బ్లాగ్ ఒకటే అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ
కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఐ విల్ బీ గుడ్. ఇట్లా పార్టీషన్స్ ఇచ్చి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను ఓపెన్ చేద్దాం అనుకోవట్లేదు, తనతోనే ఓపెన్ చేపిస్తాను. సో ఇది కూడా అంటే 4,000 to 5,000 మధ్యలో వచ్చిందనమాట. ఇక్కడ బిల్స్ ఉంటే ఇక్కడ నేను చూపించేదాన్ని, కానీ బిల్స్ అన్నీ నేను వేరే చోట పెట్టేశాను. సో ఎగ్జాక్ట్ ప్రైజింగ్ గుర్తులేదు, అంతే ఒక 500 అటు ఇటు 4,500 to 5,000 పడింది అనమాట ఈ బ్యాగ్. ఇది జూలీ కోసం తెచ్చాను. అండ్ బ్యాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఉన్నాయి. ఐ థింక్ ఏది మిస్ చేయలేదు అనుకుంటా. సో దాని తర్వాత మినీసోకి వెళ్ళాం మేము. మినీసోలో చాలా తక్కువ. సో మినీసో ఈజ్ లైక్ ఏ మ్యాజిక్ అనమాట. తక్కువ అనుకుంటేనే ఎక్కువ తీసుకొని అక్కడ ఒక 10,000 బిల్ చేసేసామన్నమాట మొత్తానికి. అలా చిన్నవి అన్నీ యూజ్ అయ్యేటివే. లైక్ నెక్ పిల్లోస్ తీసుకున్నాం, ఒక 3 తీసుకున్నారనమాట వీళ్ళు. అవి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నెక్ పిల్లోస్ ఒక్కొక్కటి 400 అట్లా పడినట్టున్నాయి, చాలా తక్కువ. సో ఆల్డోలో యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను, మేబీ అవి ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నా, బట్ ఇట్స్ ఓకే. సో ఇలాంటివి తీసుకున్నా, ఈ స్టిక్కీ నోట్స్ అంట మినీసోలో, ఇలాంటివి లైక్ దిస్ వన్. ఇది బ్రేస్లెట్, ఇది కూడా జూలీ కోసమే తీసుకున్నా. మోస్ట్లీ యాక్సెసరీస్ అన్నీ నేను జూలీ కోసమే తీసుకున్నా. యా, దిస్ ఈస్ ఫ్రమ్ ఆల్డో. ఇది ఎంత పడిందంటే ఇది వెనకలే ఉంటుంది, ఒక్క నిమిషం ఆగండి చెప్తా. 18 dirhams అనమాట. 18. సో 18 అంటే 18 into 20 చేసుకోండి క్యాలిక్యులేట్, ఇండియన్ రూపీస్లోకి వస్తుంది. ఇది నా కోసం ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను. ఎప్పుడు పెట్టుకుంటానో తెలియదు, కానీ మొత్తానికి సర్లే యాక్సెసరీస్ క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇట్లా కనిపిస్తుంది పెట్టుకుంటే, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. లైక్ రైన్ స్టోన్స్ చాలా నాకు ఇష్టము, స్టోన్స్ ఉండేటివి. సో అందుకు ఇది ఒకటి తీసుకున్నా. యాక్సెసరీస్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇవి ఇంకొకటి, ఈ చైన్ ఒకటి. ఇది ఏంటంటే ఇది ఏం ఆఫర్ వచ్చిందంటే ఆల్డోలో, లైక్ మీరు ఎనీ 5 తీసుకుంటే ఇంత ప్రైస్ అని ఉంది, లేదంటే buy 1 get 1 అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, కానీ దీని ప్రైస్ అయితే తీసేశారు. దీని మీద ప్రైస్ ఇది తీసుకున్నా. ఇది మొత్తం సెట్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక 2,000 3,000 ఆ రేంజ్లో వస్తాయి. ఇది రింగ్ యాక్చువల్గా అయితే, కానీ మా మమ్మీది కాల్మెట్టెలు ఉంటాయి చూడండి, కాల్మెట్టెల్లాగా వాడుకోవాలని చెప్పేసి తెచ్చుకుంది అనమాట. సో ఇట్లా కనిపిస్తుంది, చిన్నది తీసుకుంది. సో దట్ ఫింగర్కి పెట్టుకోవచ్చు కదా కింద ఫీట్కి. సో అలాంటిది అనమాట. ఇలాంటిది పిన్నీకి తీసుకుంది అండ్ మమ్మీకి కూడా తీసుకుంది, ఇట్లా కాల్ మెట్టెల్లాగా పెట్టుకోవడానికి పనికి వస్తుందని. నేను దీంట్లోకి మొత్తం సెట్ అంతా ఇందాక చూపించాను కదా, చైన్ ప్లస్ ఇది బ్రేస్లెట్ మంచిగా ఉంటుంది, ఏదైనా ఎథ్నిక్ వేర్లకు చాలా బాగా కనిపిస్తాయని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇది ఇంకొకటి సేమ్ ఇట్లాంటివి ఒక 4 తీసుకున్నట్టుంది మమ్మీ, 2 పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఇవి 4 తీసుకుంది. చిన్న స్టోన్స్ వచ్చి. ఇది కూడా అంతే 18 dirhams అనుకుంటా. 18 into 20 వేసేసుకోండి, ఓకే. ఇది మినీసోలో 26 అనమాట. ఇది చైన్ కాదు, బ్రేస్లెట్. ఇది 26 into 20 వేసుకుంటే ప్రైస్ వస్తుంది అరౌండ్ ఒక 500 వస్తుంది అనుకోండి. ఇది 500 తక్కువే ప్రైస్, అన్ని 500 అట్లాంటివి. ఓన్లీ ఈ చైన్ మాత్రమే కొంచెం ఎక్కువ పడింది, 2,000 అట్లా మొత్తం సెట్ అంతా. సో దాంట్లోకి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి దీని మీద కూడా ప్రైస్ తీసేసినట్టున్నారు, ఇది buy 1 get 1 అని చెప్పేసి తీసేసినట్టున్నారు. సో ఇది అంతా కంప్లీట్ సెట్ లాగా, లైక్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, చైన్ అలా తీసుకున్నాను. అండ్ ఈ హూప్స్ అనమాట. ఇవి హూప్స్ ఎప్పుడు పెట్టుకుంటానో తెలియదు, కానీ మొత్తానికి తీసుకున్నాను ఒక గోల్డ్ కలర్వి. సో ఇది కూడా అంతే 19 ఉంది. 19 అంటే 400 అనుకోండి. సో అవి కొంచెం ఎక్కువే పడ్డాయి అనిపిస్తుంది నాకు కూడా. ఇంకొక బ్రేస్లెట్, ఇది జూలీ కోసం. అంటే నాకు జూలీకి అని సపరేట్ ఏం తీసుకోలేదు, తనకు నచ్చింది తను తీసేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది తనకు నచ్చితే తననే పెట్టుకోమంటాను అనమాట అట్లా. సో ఇంకా బ్లాక్ హెడ్ రిమూవర్, ఇట్లాంటివన్నీ చిన్నవి చాలా తీసుకున్నాము. మా మమ్మీ ఏదో నెయిల్ పాలిష్ తీసుకుంది. అండ్ దెన్ ఇదే సేమ్ కాల్మెటల్ లాగా పెట్టుకోవడానికి ఇంకొకటి తీసుకుంది. ఫస్ట్ మా మమ్మీ తీసుకోండి. మా మమ్మీ ఏమీ షాపింగ్ చేయలేదు. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్డ్ తీసుకో మమ్మీ అని చెప్పాను. గోల్డ్ తీసుకోమంటే మా మమ్మీ ఎందుకు, ఇక్కడ మనకు రీతి ఉంది కదా, షీజో ఉన్నాడు, మంచి డిజైన్స్ చేస్తాడు, అక్కడ మళ్ళీ తరుగులన్నీ మనము బార్గెన్ చేయాలి, నేను ఇక్కడే తీసుకుంటానంది. సరే నీ ఇష్టం, ఇక్కడే తీసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇంకేం ఫోర్స్ చేయలేదు. ఈ వ్యాలెట్ ఒకటే తీసుకుంది, అది కూడా మినీసోలో. ఆల్డోలో తీసుకోమంటే మా మమ్మీకి నచ్చలేదంట ఏవి. మా మమ్మీకి చాలా పెద్దదిలేండి, మీరు బ్లాగ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిటింగ్లో చేసేటప్పుడు మా మమ్మీకి ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఒక నెయిల్ పాలిష్, తర్వాత ఇది ఐలాష్ కర్లలు, ఇలాంటివి చిన్నవి ఉంటాయి కదా, ఇవన్నీ చిన్నవే. కాటన్ ప్యాడ్స్ చాలా బాగుంటాయి మినీసోలో, అది తీసుకున్నా. ఇది ఏమంటారు లూఫా, నేను మర్చిపోయాను అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం, అందుకు అక్కడికి వెళ్ళి తీసుకున్నా. హెడ్ బ్యాండ్, నేను దుబాయ్కి వెళ్ళిన ప్రతిసారి ఓ హెడ్ బ్యాండ్ ఖచ్చితంగా తెచ్చుకుంటా, ఎందుకు అక్కడ నుంచి క్వాలిటీ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. క్వీన్ పెట్టుకుంటే చూడండి, అది కూడా అక్కడ నుంచే తెచ్చుకున్నాను. అండ్ ఇదేంటి పర్ఫ్యూమ్ ఏదో తీసుకున్నాడు అజిత్. ఇవన్నీ అయినా కూడా 10,000 అయ్యాయి అంతే. సో బాటిల్స్, ఒక జూలీకి అని చెప్పేసి ఒక డాలీకి అక్కడే చెప్పాను, ఒకటి పింక్ తీసుకుంది, ఇంకొకటి బ్లూ తీసుకుంది. సరే జూలీకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది, ఇంకొకటి నువ్వు పెట్టుకోవాలి అని చెప్పాను అనమాట. సో యా అంతే. ఇంకా ఇదేదో ఉంది ఒకటి, ఇవి ఆఫీస్ స్టేషనరీ లాగా తీసుకున్నాడు అనమాట, పిన్స్ అవి ఇవి అజిత్. సో యా మినీసోలో మొత్తం అయినా కూడా 10,000 అట్లా అయింది. కమింగ్ బ్యాక్ ఫర్ సమ్ మేకప్కే ఎక్కువ అయింది నాకు, 20,000 అయింది. తీసుకునేది ఏం తక్కువే తీసుకున్నా, కానీ బిల్లు మాత్రం చాలా ఎక్కువ అయింది. సో ఏం చేయలేం.
ఈసారి నా మేకప్ సెలెక్షన్ అంతా అజిత్ నేను వేసుకొని చూపిస్తే ఇది బాగుంది అని చెప్పాడు. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ H&Mలో తీసుకున్నాను, దీంట్లో కలిసిపోయాయి. బ్యూటీ ఫౌండేషన్ తీసుకున్నాను అనమాట. దీంట్లో షేడ్ తెలీదు, ఏం తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ చేసుకున్నాను. ఐ థింక్ నేను పర్ఫెక్ట్ షేడే తీసుకున్నట్టున్నాను. నాకు లిటరలీ సిఫోరాలో ఎంత పడ్డాయి ప్రైజెస్ అనేది ఒక్కొక్క దాని మీద స్పెసిఫిక్గా గుర్తు కూడా లేదనమాట. ఈ 4 తీసుకున్నాను, కరెక్ట్గా 4-5 ఉన్నాయి. 4-5 కలిపి 14,000 అయిందనమాట ఓన్లీ ఇక్కడ. మళ్ళీ డ్యూటీ ఫ్రీలో సపరేట్గా షాపింగ్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫెంటీ బ్యూటీ ఫౌండేషన్. నేను ఒకవేళ నాకు ఇక్కడ ప్రైస్ గుర్తు లేకపోయినా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను, కానీ ఓవరాల్ ప్రైస్ అయితే 15,000 అయింది. సో ఇదనమాట ఫెంటీ బ్యూటీది. అండ్ ఐ మీన్ ది షేడ్ ఎక్కడుంది, ఇక్కడ షేడ్ కూడా లేదు, సాఫ్ట్ మ్యాట్ అని ఉంది. ఇది ఫౌండేషన్ నేమ్ సాఫ్ట్ మ్యాట్ అనేది. షేడ్ నేమ్ ఇక్కడ ఉందా, 300 అనమాట షేడ్ నేమ్ నాది వచ్చేసి. అంటే వాళ్ళకి రెఫరెన్స్కి చెప్పండి ఐఎమ్ మ్యాక్ NC40, సో అట్లా చెప్పారనుకోండి వాళ్ళు ఈజీగా తెచ్చి చేస్తారు. అండ్ ఇది బెనిఫిట్ హూలా బ్రాన్జర్. ఇట్లా ఇండియాలో దొరికేటివి తీసుకోవద్దండి, ఎందుకంటే సేమ్ ప్రైస్ పడింది అనమాట. నేను తర్వాత కంపేర్ చేసుకున్నాను, మినీ తీసుకున్నాను జస్ట్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ క్లినిక్ మాయిశ్చరైజర్ ఇది 10% డిస్కౌంట్లో ఉంటే తీసుకున్నాను, లేదంటే తీసుకునేదాన్ని కాదు. ఇది ఎంత 50 ml 3,000 అట్లా పడింది. యాక్చువల్ ప్రైస్ 4,000 ఎంతో, 3,000 పడింది అనమాట ఇది. సో ఇంకొకటి వచ్చేసి ఇంకా 2 ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి టార్ట్ షేప్ కన్సీలర్, ఏదో టార్ట్ కన్సీలర్. ఇది అమెరికాస్ కన్సీలర్ నెంబర్ 1 కన్సీలర్ అనమాట. దీన్ని కూడా అంతే ఆల్మోస్ట్ కొంచెం రాయేసే తీసుకున్నాను. షేడ్ నాకు తెలీదు, వేరే షేడ్ ఏదో చెప్తే దానికి మ్యాచ్ చేసి ఇచ్చిందనమాట తను. ట్రై చేయొచ్చు అక్కడ మనమే, జస్ట్ మనం ఇక్కడ స్వాచ్ చేస్తే మనకు అర్థమవుతుంది మన షేడ్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది బెనిఫిట్ బ్రౌజ్ అనమాట. నాకు బ్రౌజ్ చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టి తీసుకున్నాను. దీంట్లో కూడా నో డిస్కౌంట్. షేడ్ వచ్చేసి 4.5 న్యాచురల్ డీప్ బ్రౌన్ అనమాట. ఆమె చూసి ఇచ్చింది. మన ఇండియన్స్కి కొంచెం హెయిర్ డార్క్ ఉంటుంది కదా, సో హెయిర్ కంటే ఒక షేడ్ లైట్ ఇస్తారనమాట వాళ్ళు. సో ఇది ఈ 5 1 2 3 4 5 ఈ 5కి కలిపి 15,000 అయిందనమాట. కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసేస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫెంటీ బ్యూటీ ఫౌండేషన్ థాట్స్ ఉన్నాయన్నమాట, తీసుకోవాలొద్దా అని. నేను తీసేసుకున్నాను, ఇట్స్ ఓకే అని చెప్పేసి. అండ్ ఇవి నేను డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాను. ఈ డ్యూటీ ఫ్రీలో ఎంత అయిందో ఏమో, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట. ఫస్ట్ వెళ్ళాను, ఒకటి తీసుకున్నాను, ఓకే ఇంకోటి తీసుకుందాం అనిపించింది, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ అట్లా 3 బిల్లులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒక్కొక్కటి 99, ఒకటి 99 ఏదో నాకు తెలుసు లిప్స్టిక్, ఒకటి 99 అండ్ ఇంకొకటి 75 ఏది ఓకే బ్లష్. అండ్ ఇంకొకటి ఏది తీసుకున్నాను అంటే ఒక్క నిమిషం, మూడు తీసుకున్నట్టున్నా కరెక్ట్గా ఇక్కడ చూపిస్తాను. సో దీని ప్రైజెస్ అయితే గుర్తున్నాయిలేండి, చెప్తాను. ఫస్ట్ నార్స్ ఫౌండేషన్ తీసుకున్నాను అనమాట. నార్స్ ఫౌండేషన్ వచ్చేసి 3.6K పడింది నాకు. సో బ్యూటీలో తక్కువే తీసుకున్నాను. తక్కువ తీసుకున్నప్పటికీ మేకపే ఎక్కువైంది అనమాట. మేకపే లిటరలీ నాకు మొత్తం కలిపి 20,000 అని చెప్పా కదా. సో ఇది నార్స్ ఫౌండేషన్ చాలా చాలా బాగుందనమాట. నార్స్లో నాకు ఫౌండేషన్ ముందే తెలుసు నా షేడ్ ఏంటి అని చెప్పేసి, బార్సిలోనా, బికాజ్ ముందు యూస్ చేసేదాన్ని, అయిపోయిందనమాట. సో వాళ్ళు అడగగానే బార్సిలోనా ఇచ్చేయండి అనగానే ఇచ్చేసారనమాట. సో దిస్ ఇస్ ద వన్. 3.5 to 3.6K అట్లా పడింది. ఈ బెనిటింట్ యాక్చువల్లీ అజిత్ సెలెక్ట్ చేశాడు, ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇది సేమ్ ప్రైస్ అనమాట, ఇంకా ఒక 100 రూపాయలు డ్యూటీ ఫ్రీలో ఎక్కువే అనిపించింది నాకు. సో ఇది 1,600 1,500 పడింది. సో ఇది చాలా న్యాచురల్గా ఉందన్నమాట. అజిత్ అందుకే తీసేసిపోయి ఏం కాదు, బాగుంది, చాలా మంచిగా కనిపిస్తుంది అన్నాడు. ఇది తీసుకునేటప్పుడు కూడా నేను అంత ఆలోచించలేదు, కానీ ఒక లిప్స్టిక్ చూపిస్తాను. లిప్స్టిక్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది ఫస్ట్ నేను ట్రై చేసి పైకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఫ్లైట్కి బోర్డింగ్కి ఇంకో ½ అన్ అవర్ ఉంది అనగా అజిత్ చూసి చాలా బాగుంది లిప్స్టిక్, నువ్వు తీసుకోవాల్సిందే ఖచ్చితంగానే. మళ్ళీ కిందికి వచ్చాం డ్యూటీ ఫ్రీకి, కిందికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాం. నేను లిప్స్టిక్కి 2,000 పెట్టడం ఎందుకులే అబ్బా అనుకున్నా, కానీ అజిత్ లేదు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇది కొనే వరకు ఇంకా అస్సలు వెళ్దాం అన్నాడు అనమాట. సో ఇది నార్స్ అనమాట, ఇది నార్స్ లిప్స్టిక్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ స్లో రైడ్. చాలా 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 బాగుంది. నార్స్లో లిప్స్టిక్స్ మనం ఇట్లా ర్యాక్లో ఏం చూసినా డ్యూటీ ఫ్రీలో అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయన్నమాట. 99 dirhams అంటే 2,000 పడింది. సో దిస్ ఈస్ ది షేడ్. నేను ఇది చూసి అసలు ఎలా ఉంటుందో ఏమో, అంటే లాంగ్ లాస్టింగ్ ఉండదా అనుకున్నాను. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది. నేను ముందు రోజు నైట్ ట్రై చేశాను కదా డ్యూటీ ఫ్రీలో, కింద నెక్స్ట్ డే నైట్ అంతా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం, మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వచ్చే వరకు అలాగే ఉందన్నమాట. ఇన్వెస్ట్ చేశాను కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెజారిటీ పార్ట్ అంతా తీసుకున్నవి ఇవే, ఇంకా ఉన్నాయి. సో చూపిస్తాను ఆగండి. ఇవన్నీ అజిత్ తీసుకున్నాడు, అజిత్ షాపింగ్ చూపిస్తాను. సో ఇది ఆస్ట్రోనాట్, ఇది ఆఫీస్ కోసం అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. నేను ఈ వీడియో ఎంత వీలైతే అంత చిన్నది చేద్దాం అనుకుంటా అంటే ఇవి వస్తూనే ఉన్నాయి. సో ఇది ఆస్ట్రోనాట్ది, ఇంకొకటి రాకెట్ ఉండాలి. ఈ సెట్ అంతా కలిపి 100 అనమాట. 100 dirhams అంటే 2,000 పడింది మొత్తం. ఈ కంప్లీట్ సెట్ అంతా జాగ్రత్తగా పెట్టాలి,
బికాజ్ అన్నీ కొంచెం మట్టివి అంటారు చూడండి, క్లే అట్లుందనమాట. పగిలిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. దీని మీద ఇట్లా స్టిక్ చేసుకోవడానికి ఇది డబల్ సైడెడ్ టేప్. ఇట్లా ప్లేట్ పెట్టేసాం అనుకోండి, ఫోన్ అట్లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. అజిత్కి బాగా నచ్చి తీసుకున్నామంటే ఇది. అజిత్ కూడా ఏం తీసుకోలేదు, అట్లనే డబ్బులు పెట్టేసుకొని నేను ఇండియాలోనే తీసుకుంటా అన్నాడు అనమాట. ఓకే అనిపించింది. సో ఇంకొకటి ఇది ఫేసెస్ సెట్ ఆఫ్ 3, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇది కూడా అంతే, దీంట్లో ఏవి తీసుకున్నా 100 dirhams అనమాట, లైక్ 2000 ఒక్కొక్కటి. ఓవరాల్గా మళ్ళీ బిల్ మీద తగ్గించవచ్చు, కానీ ముందులాగా గ్లోబల్ విలేజ్లో ప్రైజెస్ అయితే అంత పెద్దగా ఏం తగ్గించట్లేదు. ముందు అయితే మేము బాగా బార్గెన్ చేసాము, కానీ ఈసారి ఏం తగ్గించలేదు. ఇది వచ్చేసి స్టాచ్యూ, ఇది అట్లాస్ అనుకుంటా పేరు, అట్లాస్ స్టాచ్యూస్ అని వస్తాయి. ఇండియాలో చాలా కాస్ట్లీ, లైక్ ఇది ఒక్కటే ఇండియాలో 15,000 అట్లా ఉందన్నమాట, కానీ మేము 2000కి తీసుకున్నాం. ఇది చాలా బాగుంది. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ టు ఇట్, లైక్ గ్లోబ్. నాకు చాలా చూడంగానే బాగా నచ్చి ఫస్ట్ ఇది తీసుకో అన్నాను. దీని వెనక స్టోరీ కూడా చాలా ఉంది, ఆ స్టోరీ గురించి నాకు తెలీదు. ఆల్ ఐ నో ఈజ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ అనిపించింది. సో ఇది. అండ్ ఇంకొకటి తీసుకున్నది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. చూడగానే నాకు కలర్ బాగా నచ్చింది అనమాట. సో ఐ గాట్ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది పగిలిపోలేదు, ఇంత స్లీక్ ఉంది కదా, ఇది పగిలిపోలేదు. ఈ లయన్ ఎంతో ఇష్టపడి తీసుకున్నాడు అనమాట అజిత్, కానీ ఇట్లా సైడ్కి పగిలిపోయింది. అక్కడికి బ్యాగ్ మీద అంతా నీట్గా రాసామన్నమాట, గ్లాస్ ఉంది, లైక్ కొంచెం చూసుకొని క్యారీ చేయండి అన్నట్టు. బట్ ఇట్స్ ఓకే, ఒకటొకటి పగిలిపోతూ ఉంటాయి కాబట్టి సైడ్కి పగిలిపోయింది. ఇలా చూసినప్పుడు ఏం లేదు, మంచిగా ఉందన్నమాట. సో యా, ఒక 2000 వేస్ట్ అయింది, కానీ దిస్ వన్ ఈజ్ రియలీ నైస్ కదా, కలర్ అంతా చాలా బాగుంది. అజిత్ తీసుకున్నావు అవే. అండ్ నేను ఒక 2-3 pairs ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఆల్రెడీ వేసేసుకున్నాను నేను అక్కడే దుబాయ్లో. ఒకటి ఈ స్వెట్ షర్ట్ డాలీ ఎయిర్పోర్ట్ చూసుంటారు, ఇద్దరం ఒకటే తీసుకున్నాం అనమాట. ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి తీసుకున్నాను. ఒకటి ఇది అండ్ ఇంకొక స్వెట్ షర్ట్, ఇదంతా ఇది కూడా గ్రేట్ డిస్కౌంట్స్లో ఉంది. నాకు యాక్చువల్లీ దుబాయ్ మాల్లో తీసుకున్న పేరు తెలియదు, కానీ ఆ షాప్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. 59 అంటే 1200 పడింది అనమాట ఈ స్వెట్ షర్ట్ నాకు. హెచ్ఎన్ఎంలో కూడా అంతే పడతాయి, కానీ హెచ్ఎన్ఎం నాకు దుబాయ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మినిమం కాస్ట్ ఒక 2000 పెట్టాను, అసలు స్వెట్ షర్ట్సే లేవు. ఇది 1000 రూపాయలు. సో ఇది హెచ్ఎన్ఎం కాదు, వేరే దానికి ఏదో వెళ్ళాము. కొంచెం బ్లష్ పింక్ కలర్, ఇలాంటి కలర్స్ నా దగ్గర ఉన్నాయి కానీ మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఈ షూస్ వచ్చేసి నేను జూలీ కోసం అని చెప్పేసి తీసుకున్నాను, చెప్పింది సైజ్ 39 అని చెప్పేసి. అండ్ ఈ షూస్ వచ్చేసి 80 అంటే ఎంత, 1600 అనమాట పడింది ఇక్కడ. సో చాలా మంచిగా ఉన్నాయి, గ్రేట్ డిస్కౌంట్స్ అండ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అంతే అనుకుంటా నేను తీసుకునేటివి మొత్తానికి. ఒక పెయిర్ ఆఫ్ యాక్సెసరీస్ తీసుకున్నా, ఇది 10 dirhams అంటే 200 పడింది అంతే. సో ఇదే మొత్తం నేను తీసుకున్న మొత్తం ఇదే అనమాట. కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అవన్నీ చాలా చిన్నవి. లైక్ పర్ఫ్యూమ్స్ ఇవి మొత్తం సెట్ తీసుకున్నాను. పర్ఫ్యూమ్ యాక్చువల్లీ నేను ఈసారి వర్సాచే కానీ లేదంటే గుచి కానీ తీసుకుందాం అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, డ్యూటీ ఫ్రీలో నాకు అంత పెద్ద ఆఫర్స్ ఏం కనిపించలేదు. ఇదేంటంటే ఈ వైట్ కొంటే ఇవి మొత్తం ఫ్రీ ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయన్నమాట వెనకాల, అజిత్ పక్కన తీసేసి పెట్టేశాడు. ఇంకొక డాలర్ ఎక్కడో ఉండాలి. సో ఇవి సెట్ మొత్తం కలిపి 150 dirhams అనమాట, అరౌండ్ ఒక 3000 పడి ఉంటుంది. అండ్ డేట్స్ తీసుకున్నాను, డేట్ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను. ఒక్కొక్క 1 kilo వచ్చేసి 50 dirhams అనమాట, లైక్ ఒక్కొక్క కేజీ 1000 రూపీస్ పడ్డట్టు. సో యా రా మమ్మీ. ఇంకొక చిన్నది ఇది తీసుకున్నాను, ఇది ఆల్డోలోనే. ఇది ఒక 3000, 2500, 3000 అట్లా పడింది. సో దిస్ ఇస్ ఆల్ ఐ గాట్. మొత్తం అన్నీ ఇక్కడే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను, మీ అందరికీ చూపించాను, ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. మీకు దీంట్లో ఏది ఫేవరెట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి నా క్యారోలినా గ్లాసెస్ అండ్ నా వాచ్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో యా, దట్ వుడ్ బి ఆల్. నచ్చింటే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రైజెస్తో పాటు అన్నీ హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. మీరు కంపేర్ చేసుకోండి, అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసి చూసి తీసుకోండి. అక్కడ ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడ తీసుకోమని చెప్తాను, బికాజ్ ఇండియాలో దొరికేవి ఇండియాలోనే తీసుకోవచ్చు కదా, మరి అక్కడ నుండి ఇక్కడికి సేమ్ ప్రైస్ ఉన్న మోసుకురావడం ఎందుకు అని చెప్పేసి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే హ్యాపీ, స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్. ఓకే గైస్, ఇది మొత్తం బిహైండ్ ది సీన్స్, లైక్ బ్లూపర్స్ అనుకోండి. కూర్చొని హాల్ తీయడం కష్టం. బ్యాగ్స్ కూడా తీసుకున్నాము. మమ్మీ బ్యాగ్ ఎంత పడింది? 4-5 ఇది 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 ట్రాలీ బ్యాగ్. ఇది చూపించేది మర్చిపోయినాను నేను. చాలా బాగుంది మమ్మీ. నా స్ట్రైట్నర్ అన్ని కొత్త మమ్మీ. ఈ పింక్ కలర్ బ్యాగ్ మా మమ్మీకి కలర్ డల్గా ఉంది అనిపించింది, కానీ నేనైతే తీసుకున్నా. ఇది 4000 పడింది. ఇంకొక బ్యాగ్ ఏదో తీసుకున్నాము, ఇది 3 something చేంజ్ పడింది. యాక్చువల్లీ అక్కడ పెద్ద బ్యాగ్లే కొంచెం కాస్ట్ తక్కువ, పెద్దదానికి చిన్నదానికి ఓన్లీ 10 dirhams మాత్రమే చేంజ్ ఉందన్నమాట. సో అంతే కదా, తీసుకోండి, అది ఇంకేం మర్చిపోలేదు కదా.
అన్నీ చూపించేసినాము. డాలీ ఏదో చిన్న కీ చైన్ తీసుకుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఆ బొమ్మలు తీసుకుంటే ఫ్రీ ఇచ్చేసినారు. 10 అంట, ఇది 10 dirhams. సో కానీ ఆయన అన్ని తీసుకున్నా అని చెప్పేసి ఫ్రీ ఇచ్చినారు. ఆల్ మేకప్, సన్ గ్లాసెస్ ఇవన్నీ ఇప్పుడు ఎత్తి పెట్టుకుంటున్నాం. చూపించేదో ఎత్తి పెట్టేదో. అవును, నేను ఎట్లున్నాను చూడాలి.